ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో విపక్షాలు వివిధ అంశాలపై ధర్నాలు చేస్తున్నాయి కూడా. అయితే గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని చెప్పి అందుకు నిరసనగా మహబూబాబాద్లో ధర్నా చేపట్టాలి అనుకున్నారు బీఆర్ఎస్. ఇక చివరి నిమిషంలో ఎస్పీ అనుమతి అయితే ఇవ్వలేదు. అది కూడా కొన్ని గిరిజన సంఘాలు కేటీఆర్ రాకను వ్యతిరేకించడంతోనే ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని చెప్పి అనుమతిని ఆపేశారు. అంత మాత్రానికే గులాబీ లీడర్స్ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎస్పీ క్యాంప్ ఆఫీస్ పైకి వాటర్ బాటిల్స్ కూడా విసిరారు. శాంతియుతంగా నిరసనలు చేయాల్సింది పోయి దాడుల సంస్కృతిని తీసుకువచ్చి అసలేం చేయాలి అనుకుంటున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నారు. మేం చేస్తే రైట్, మీరు చేస్తే రాంగ్. ధర్నాలు చేయాలంటే మేమే, తీసేయాలన్నా మేమే. మేం చెప్పిన వాళ్లే రోడ్డెక్కాలి, వద్దన్న వాళ్ళు సైలెంట్ అవ్వాలి. ఇది గులాబీ బాపు అధికారంలో ఉన్నప్పటి శాసనం. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే 2016లో ధర్నా చౌకును ఎత్తేశారు పింక్ బాస్. రోడ్డెక్కే వాళ్లంటే నాకు చిరాకు. అసలు వాళ్ళు కంటికి కనిపించొద్దు, ఈడ్చిపడేయండి, కనిపిస్తే తొక్కేయండి. ఇది గులాబీ బాస్ ఒకప్పటి హుకుం. హద్దులు దాటిన నియంతృత్వం పర్మనెంట్ గా అధికారంలో ఉంటామనుకున్నారో, ఇదేమైనా రాచరికం అనుకున్నారో గాని ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు పూర్తిగా నిషేధించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇచ్చింది తీసుకుని చెప్పినట్లు పడుండాలి అన్నట్లుగా కేసీఆర్ ధోరణి ఉండేది. మాకు ఇది కావాలి, న్యాయం జరగాలి అని రోడ్డెక్కితే చాలు వీపులు పగలగొట్టిన సందర్భాలున్నాయి. ఇదంతా ఎందుకంటే బీఆర్ఎస్ లో అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. ధర్నా చేస్తే మేమే చేయాలి, ధర్నా అంటే మాదే, మేం చెప్పిన టైంకు మేం చెప్పిన ప్లేస్లో ధర్నాకు అనుమతి ఇవ్వాల్సిందే అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోనే ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారా అన్న డౌట్లు జనానికి వస్తున్నాయి. ఎందుకంటే లగచెర్లలో గిరిజనులు రైతులపై దాడులకు నిరసనగా మహబూబాబాద్లో మహాధర్నాకు గులాబీ పార్టీ ప్లాన్ చేసింది. కేటీఆర్ ను ఆహ్వానించి ఏదో అలజడి రేపాలనుకున్నారు. కానీ మహబూబాబాద్ ఎస్పీ చివరి నిమిషంలో ధర్నాకు అనుమతి నిరాకరించారు. కారణం ఇదిగో మీరే చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న గిరిజన సంఘాలు మానుకోటకు కేటీఆర్ రాకను వ్యతిరేకించాయి. వస్తే అడ్డుకుంటామన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో కేటీఆర్ గిరిజనులను వేధించిన ఘటనలను వారు ప్రస్తావించారు. అసైన్డ్ ల్యాండ్స్ గుంజుకోవడం, గిరిజన రైతులకు బేడీలు వేయడం, పోడు ఉద్యమాల్లో బాలింతలను కూడా జైళ్లకు పంపడం దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలపై జరిగిన 10 ఏళ్ల వేధింపులను ఏకరువు పెట్టారు. తీరా ఇప్పుడు గిరిజనుల కోసం ధర్నా చేస్తామంటే వారు నమ్ముతారా? 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరితే ఎలా ఉంటుందో మానుకోటకు కేటీఆర్ రాక కూడా అంతే అని కొన్ని గిరిజన సంఘాలు ఫైర్ అవుతున్నాయి. అందుకే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో పర్మిషన్ ఆగిపోయింది. నిజానికి బీఆర్ఎస్ నేతల క్షేమం గురించి ఆలోచించి ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. ఇది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రైట్, ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉంటుందని చెప్పి ఎస్పీ పర్మిషన్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చేయాలి? డీఐజీ దగ్గరకు వెళ్లాలి, డీజీపీ దగ్గరకు వెళ్లాలి. అక్కడ వర్కౌట్ కాకపోతే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలి. కానీ అలా జరగలేదు. ఇదిగో ఇలా మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందు గులాబీ లీడర్లు ధర్నాకు దిగారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో మ్యాటర్ ఆపి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెస్టేజ్ కాస్త నిలిచి ఉండేది. కానీ చూడండి, వాటర్ బాటిల్స్ ను ఎస్పీ ఆఫీస్ పైకి విసిరారు. నానా హంగామా జరిగింది. అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు చేశారు. ధర్నాకు పోలీస్ పర్మిషన్ రాకపోతే చేయాల్సింది ఇదేనా? అదే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా చేస్తే వీపులు విమానం మూత మోగించేవారు కాదా అన్నది సగటు తెలంగాణ వాదుల ప్రశ్న. మేం ఏం చేసినా నడుస్తది, మాకు అడ్డెవరు, మేమే రాజులం, మేమే మంత్రులం అన్న జమానాలో ఉన్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లగచెర్ల గిరిజనులకు రైతులకు సంఘీభావంగా మహబూబాబాద్లో నిర్వహించే మహాధర్నాను పోలీసులు కుట్రపూరితంగా అనుమతి ఇవ్వలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తగినంత భద్రత కల్పించాలంటే పోలీసులకు కూడా సమయం కావాలి కదా. అంటే లేడికి లేచిందే పరుగు అన్నట్లు తమకు నచ్చినప్పుడే ధర్నాలు, పర్మిషన్లు కావాలంటే వస్తాయా? ఇంత హడావిడి చేసేవాళ్లు గత 10 ఏళ్లలో ధర్నాల గురించి, నిరసనలకు ఇచ్చిన స్వేచ్ఛ గురించి మాట్లాడతారా అన్న ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. అయితే వాటికి జవాబులు రావడమే కష్టం.